బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి రామ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ దీపిక. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, ఇతర ముఖ్య శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ సమావేశంలో చాలా కీలక అంశాలను చర్చిస్తారు. ముఖ్యంగా ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన ఈ సమావేశంలో చాలా కీలకంగా చర్చిస్తారు. ఎందుకంటే రానున్న వచ్చే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే ఈరోజు ఈ సమావేశాలు పూర్తి కావాల్సి వస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పథకాలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందో ఆ అమలు పథకాలకు తీసుకోవాల్సిన చర్యలపైన, దానికి సంబంధించిన నిధుల కేటాయింపు పైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయాలు 2 విషయాలు మాత్రమే ఈరోజు అమలుకు శ్రీకారం చుట్టారు. మరో 2 పథకాలను అమలుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఒకటి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, తర్వాత మహిళలకు సబ్సిడీ సిలిండర్ 500 రూపాయలు. ఈ 2 పథకాలు కూడా నేరుగా ప్రభుత్వంపై ఆర్థిక భారాలు లేని పథకాలకు మాత్రమే ఈరోజు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే దాంతోపాటు ఈ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు సమీకరణ విషయంలో కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత కొద్ది రోజుల క్రితం నుంచి ఆయా మంత్రులతో, ఆయా శాఖల అధికారులతో కూడా క్షుణ్ణంగా సమీక్షించారు. వాస్తవానికి రాబట్టాల్సిన నిధులు ఎంత, మన కేటాయింపులు ఎంత అనే దానిపైనే ఉండాలని చెప్పి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అయితే ఓవైపు గ్రూప్ 1 పరీక్షల నియామక నోటిఫికేషన్తో పాటు ఇతరత్ర అంశాలు కూడా ఈరోజు బడ్జెట్ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల యొక్క ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చాలా కీలక ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వ కాలంలో జరిగే తప్పుదాలేంటి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపడుతున్న పథకాలను, అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల అంశంలో కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తీర్మానంపై కూడా ఈ బడ్జెట్లో ఈ అసెంబ్లీ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. అయితే ఇవన్నీ అంశాలు ఒకవైపు ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నీటి యుద్ధం లాగా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నీటి జలవనరుల విషయంలో, ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాలు చేసిన పొరపాట్లేంటి, తప్పుదాలేంతో మేము బహిరంగంగా సవాల్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి ఇంట్లో పడుకుంటే కాదు అని చెప్పి పరుష పదార్థాలతో వ్యక్తిగత ఆరోగ్య సమస్య పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొంత ప్రతిష్టాత్మకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసి సిద్ధమవుతుంది. అందులో ఏ తేదీ నుంచి నిర్వహించాలి, ఏ రోజు ఏ సబ్జెక్టులో మొత్తం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి, గవర్నర్ ప్రసంగం ఏంటి, ఇతరులు తీసుకోవాల్సిన ఎజెండా ఏంటి, క్యాబినెట్లో కూడా తీసుకొని కీలకంగా చర్చించిన విషయాలపైన ఈరోజు ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్.